డే 4 క్లాస్కి అయితే వచ్చేసాము. సో ఈరోజు డే 4 క్లాస్లోని అరబిక్ మెహందీ షేప్స్ ఎలా వేయాలో చూపించబోతున్నాను. చూస్తున్నారు కదా, లీఫ్ డిజైన్ అండ్ చాలా ఈజీగా స్టెప్ బై స్టెప్ ఇక్కడ నేనైతే వేసి చూపిస్తున్నాను. చూస్తున్నారు కదా, స్పైరల్ డిజైన్ యూస్ చేసి ఈ షేప్స్ అనేవి మనకి నచ్చినట్టు క్రియేట్ చేసుకోవచ్చు. నేను ఇంత క్లియర్గా చెప్తున్నాను ఏంటంటే, ఫస్ట్ మనకి అవుట్లైన్ అనేది వస్తే లోపల ఫిల్లింగ్ నెక్స్ట్ అనమాట. సో అందుకని ఈరోజు ఓన్లీ నేను ఈ క్లాస్లో అవుట్లైన్స్ వేసి చూపిస్తున్నాను. సో ఫస్ట్ ఇవి ప్రాక్టీస్ అవ్వండి. నెక్స్ట్ క్లాస్లో నేను ఫిల్లింగ్ ఎలా చేయాలనేది చూపిస్తాను. ఆ తర్వాత ఒక అరబిక్ డిజైన్ని హ్యాండ్ పైన ఎలా వేయాలి, మనం ఎలా క్రియేట్ చేసుకోవాలనేది కూడా క్లియర్గా స్టెప్ బై స్టెప్ నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఈ అరబిక్ డిజైన్ని స్పైరల్ డిజైన్తో మనం డ్రా చేయొచ్చు, లేదంటే ఫ్లవర్ డిజైన్తో క్రియేట్ చేయొచ్చు. చాలా డిఫరెంట్ టైప్ ఆఫ్ అరబిక్ డిజైన్స్ అయితే ఉంటాయి. ఇంకా మనకి ఫ్లవర్ డిజైన్ క్లాస్ అవ్వలేదు కాబట్టి సో నేను ఈ స్పైరల్ డిజైన్ అండ్ లీఫ్ డిజైన్ షేప్స్ ఇవన్నీ వేసి నేను క్లాస్ అయితే చెప్తున్నాను. ఇంకా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే నేను ఏ వీడియో పోస్ట్ చేసినా మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది. మనం లీఫ్ డిజైన్ ఎలా అయితే డ్రా చేస్తామో ఇక్కడ అరబిక్ షేప్ని కూడా అలాగే వేసుకున్నాను. చెప్పాను కదా, లీఫ్ డిజైన్, స్పైరల్ డిజైన్ వీటన్నిటిని యూస్ చేసి మనం అరబిక్ డిజైన్ని క్రియేట్ చేయొచ్చు. ఎవరైతే ఫస్ట్ టైం ఈ వీడియోని వాచ్ చేస్తున్నారో నా ముందు క్లాసెస్ని కూడా వాచ్ చేయండి. అప్పుడే మీకు క్లియర్గా అర్థమవుతుంది. ఎందుకంటే స్టెప్ బై స్టెప్ ఎలిమెంట్స్ నుంచి స్టార్ట్ చేసాము క్లాస్ అయితే. సో ఆ వీడియోస్ వాచ్ చేస్తే మీకు ఈ డిజైన్స్ అనేవి క్లియర్గా అర్థమవుతుంది. ఇంకా ఏమైనా డిజైన్స్ కోసం మీకు డౌట్స్ ఉంటే, ఇంతవరకు అయిన క్లాసెస్ అంటే ఇది 4th క్లాస్ కదా, 3rd క్లాసెస్ వరకు ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా దానికోసం వీడియో అయితే చేస్తాను. అండ్ చాలామంది కోన్ మేకింగ్ కోసం అంటే వెయిట్ మిషన్ లేకుండా ఓన్లీ స్పూన్ మెజర్మెంట్తోని ఎలా ప్రిపేర్ చేయాలనేది అడిగారు. నెక్స్ట్ వీడియోలోని అది నేను క్లియర్గా చెప్తాను. ఎందుకంటే అందరి దగ్గర వెయిట్ మిషన్ అనేది ఉండదు. సో అందుకని స్పూన్ మెజర్మెంట్ కూడా చెప్తాను. మనం ఈ అరబిక్ షేప్స్లోని స్టార్టింగ్ 1 డిజైన్తో స్టార్ట్ చేసాము. సో అలా ఒక మెహందీ అరబిక్ డిజైన్ని ఎలా క్రియేట్ చేయాలనేది చూస్తున్నారు కదా. ఇక్కడ నేను స్పైరల్ అండ్ పెటల్స్ యూస్ చేసి అరబిక్ డిజైన్ అయితే క్రియేట్ చేశాను. సో ఈ డిజైన్స్ అన్నీ మనం ముందు క్లాసెస్లో నేర్చుకున్నాం. వైన్ డిజైన్, లీఫ్ డిజైన్, స్పైరల్, డాట్స్ ఇవన్నీనా. సో ఇవన్నీ వస్తే ఆటోమేటిక్గా ఇది కూడా ఈజీగా ఉంటుంది మీకు. ఇక్కడ నేను సర్కిల్ డిజైన్ వేసి హమ్స్ డిజైన్ అయితే వేసుకుంటున్నాను. ఇలా 4 లైన్స్ వేయడం వల్ల ఏంటంటే మనకి హమ్స్ డిజైన్ అనేది కొంచెం ఈజీగా ఉంటుంది, కన్ఫ్యూజ్ అవ్వకుండా, తేడా రాకుండా ఉంటుంది. నాకు అయితే ఇది అలవాటు కాబట్టి సో నాకు లైన్స్ వేయకపోయినా పర్వాలేదు, మీకు అర్థం అవ్వాలని నేను లైన్స్ అయితే వేశాను. అండ్ నెక్స్ట్ మనం ఇంతవరకు వేసుకున్న షేప్స్, లీఫ్ షేప్ అండ్ లైన్ వేసుకొని డాట్ వేయడం వల్ల ఆ డిజైన్ అండ్ ఇంకేదైనా డిజైన్ మనం వేసుకున్నా మిక్స్ అవ్వకుండా ఉంటుందన్నమాట. సో ఇలా వేయడం వల్ల దేనికి అది సపరేట్గా ఉంటుంది. ఇక్కడ డాట్ డిజైన్ వేసి చిన్న హమ్స్ డిజైన్ వేసుకున్నాను. అండ్ అరబిక్ షేప్స్ అయితే వేసుకొని లైన్స్ దీనికి అవుట్లైన్ వేసుకున్నాను అనమాట. వేసుకొని ఇప్పుడు మనం లైన్ వేసేటప్పుడు ఇలా హమ్స్ డిజైన్ అది కామన్, లేకపోతే ఆ డిజైన్కి లుక్కే ఉండదు. అంటే ఏ డిజైన్లో ఆ డిజైనే వేయాలి, ఓకేనా. సో ఇక్కడ నేను అరబిక్ డిజైన్ని క్రియేట్ చేసుకుంటున్నాను, చూస్తున్నారు కదా. సో మనం ఇంతవరకు వేసుకున్న డిజైన్స్ అన్నీ వేసి క్రియేట్ చేశాను. ఇక్కడ స్పైరల్ డిజైన్ అండ్ హమ్స్ డిజైన్ వేసుకున్నాను. అండ్ బిగ్ హమ్స్ అవుట్లైన్ వేసుకున్నాను. దీన్ని పెటల్స్ అని కూడా అనొచ్చు. సో ఇక్కడ నేను ఇలా వేసుకొని అరబిక్ షేప్ని వేసుకుంటున్నాను. సో ఈ డిజైన్స్ బాగా ప్రాక్టీస్ చేయండి. వీటి కోసం ఏమైనా డౌట్స్ ఉంటే నాకు కామెంట్ చేయండి. తప్పకుండా నేను దానికోసం స్పెషల్గా క్లాసెస్ అయితే తీసుకుంటాను. అండ్ నెక్స్ట్ వచ్చేసి నెక్స్ట్ క్లాస్లోని అరబిక్ డిజైన్ ఫిల్లింగ్ చెప్తాను.
నా క్లాసెస్ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ సపోర్ట్ ఎప్పుడూ నాకు ఇలానే ఉండాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. మళ్ళీ నెక్స్ట్ క్లాస్లో కలుద్దాం.